గురుగారు ఒక చిన్న సందేహం. ఇప్పుడు మన ఊర్లో చూస్తాం గదా! ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ ఉంటది. అవును. ప్రతి ఇంట్లో ఆమెకు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. అయినా గూడా ఎందుకు వాళ్ళని కరుణించదు లక్ష్మీదేవి? ఎందుకు ఎవరో ఒకరిద్దరిని కరుణిస్తుంది. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇప్పుడు లక్ష్మీదేవి మీ దగ్గరే ఉండిపోతే హ్మ్. మీకు మంచా? చెడా? ఓకే. ఉదాహరణకి. ఆ! మీరు వడ్డీ వ్యాపారం చేసేవారు. మీ అవును. దగ్గర స్థిరంగా డబ్బుండాలని కోరుకుంటారా? లేదు. రొటేషన్ అవ్వాలనేగా. అంతేగా. మరది మీ దగ్గర ఆ సిట్యుయేషన్ కరెక్ట్ కాదు. ఆ! అలాగే డబ్బన్నది ఎప్పుడూ కూడా కరిమింగిన వెలగపండులోని గుజ్జు వలె పోతుంది. హ్మ్. వచ్చేదేదైనా ఉంటే కొబ్బరికాయలోకి నీళ్ళెలా వస్తాయో అలా వస్తుందన్నాడు. హ్మ్. హ్మ్. చాలా వింత. ఇందాక అదే చెప్పాను. హ్మ్. మనం ఎంత సంపాదించాలి అన్నది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది. ఓకే. అందులోంచి వచ్చిందో ఏకాదశి ఉపవాసం. మీకు దాంట్లో ఉన్న శాస్త్రీయత తెలీదు. ఒక మనిషి ఎంత అన్నం తినాలి, ఎన్ని మెతుకులు తినాలి, తినే బియ్యపు గింజ మీద వాడి పేరుంటుంది అవును. కదా! మన ఋషులు ఏం చేశారంటే ఉదాహరణకి మనం ఇంత అన్నం తినాలని రాసిపెట్టుంది. ఇవాళ మానేసేవారు. ఇవాళ మానేస్తే ఏమైంది? సంవత్సరంలో మనం లీవ్స్ తీసుకోవడం మానేస్తే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కదా! అవును. మరి తినవలసిన బియ్యపు గింజ మానేసినప్పుడు అది మిగిలిపోతుందిగా. ఆ! అది తినేంత వరకు మనం బతకాలిగా. ఆ! అందుకు ఏకాదశి ఉపవాసం పెట్టారు. బా! 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 సూపర్. ప్రతి దాంట్లోనూ శాస్త్రీయత ఉంటుంది. హ్మ్. ఎక్కడ ఆ ఋషి చెప్పింది ఏది కూడా పొల్లుపోదు. ఒక ఋషి ఒక మాట చెప్పాడు అంటే అసలు మనం దాన్ని కళ్ళు మూసుకొని దాంట్లో వెళ్ళిపోవాలి. అది హ్మ్. జ్యోతిష్యమైనా, లేపోతే ఇంకోటైనా, ఇంకోటైనా, శుశ్రూషుడైనా ఎవరు చెప్పినా